ఇదేంత చిక్కుడుకాయ అనపకాయ అసలు కదా చిక్కుడుకాయ అనపకాయ అది చిక్కుడుకాయ ఎన్ని నెలల పైరు 2 నెలల పైరా ఏమన్నా మందులు కొట్టావా ఏం కొట్టలేదా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పంట మొత్తం అయిపోయేంత వరకు వేసి అన్నదిలే ఇది మరి వేసే 2 నెలలు అయితే మొత్తం ఎంత 3 నెలల పంట ఆనే తట్లే పోతారు ఏ రా తత తత అదే వద్దనేది ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఎల్లప్పుడు నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. సో కాబట్టి ఈరోజు మనం ఉన్నాము చిక్కుడుకాయ పొలంలో ఉన్నాము అనమాట. డెలికోస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే డెలికోస్. ఎందుకంటే పురుగు ఎక్కువ ఉంటుంది అనమాట. లద్దె పురుగు కానీ లేదా పచ్చ పురుగు కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలాగే ఇందులో వచ్చేసి జిగు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటికి వచ్చేసి అలాగే అక్కడక్కడ ఫంగిసైడ్ అంటే తెగులు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి వచ్చేసి మనకి జిగికి ఇలాంటి వాటికి అన్నిటికి వచ్చేసి క్లోరోపైరిఫస్ అలాగే సైపర్మిత్రిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ లద్దె పురుగు పచ్చ పురుగు ఇలాంటి వాటికి వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ చిక్కుడుకాయలో ఉంటాయి. ఈ డెలికోస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కనపడతాయి అన్నమాట. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ మనకి ఉపయోగపడే కెమికల్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే మనకి ఈ జిగి ఇలాంటి వాటికి క్లోరోపైరిఫస్ అలాగే సైపర్మిత్రిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ లద్దె పురుగు పచ్చ పురుగు ఇలాంటి వాటికి వచ్చేసి ఇమామెక్టిన్ బెంజోట్ అలాగే లుఫెనురాన్ ఇది వచ్చేసి ఇమామెక్టిన్ బెంజోట్ అనేది లద్దె పురుగుపై పనిచేస్తుంది. అలాగే ఈ లుఫెనురాన్ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి పచ్చ పురుగు అలాగే మొగ్గల పురుగుకి పనిచేస్తుంది. సో ఇది అనమాట. అలాగే దీంట్లో అక్కడక్కడ తెగులు ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి ఎక్కువ మచ్చగిచ్చ ఇలాంటిది ఏం లేదు, జస్ట్ ఎర్ర సరుకులు మాత్రమే కనబడుతున్నాయి. ఇలాంటి దానికి జస్ట్ కార్బండైజం అలాగే మ్యాంకోజబ్ ఇలాంటిది సరిపోతుంది. అలాగే ఇందులో ఏంటంటే మనకి అక్కడక్కడ ఎక్కడో ఒక చోట ఒక చెట్టు కనబడింది మనకి ఇంటికి ముందు, అది ఏమంటే జారేసింది. అలా జారేసిన దానికి వచ్చేసి ఏంటంటే వీడియో ఇది వచ్చేసి ఇక్కడ జాలేసింది మొక్క అయితే. సో ఈ మొక్కను ఒకసారి పెరిగి చూసినట్లయితే దీన్ని ఇలా చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఇక్కడైతే వేరులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కాండము కాదు, అక్కడ ఇలా అని వేరు కాదు, ఇక్కడ మధ్యలో ఇది ఏదైతే ఉందో ఇక్కడ గమనించవచ్చు. ఇది ఫంగిసైడ్ వైట్ కనబడుతుందా, ఇది అనమాట. ఇది ఏర్పడినప్పుడు ఇది ఓన్లీ దీనికి మాత్రమే కాదు, మిరప కానీ అలాగే ఈ మధ్య ఏంటంటే కొంచెం కాటన్లో కూడా కొద్ది వరకు ఈ వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఎక్కువగా అలాంటప్పుడు ఇలాంటి ఫంగిసైడ్ అనేది కొంచెం ఎక్కువ కనపడుతుంటుంది. సో ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ఈ సిఓసి అలాగే కార్బండైజం మ్యాంకోజబ్ అలాగే స్ట్రెప్టోసైక్లిన్ ఈ మొత్తాన్ని కలిపి డ్రెంచింగ్ అనేది అంటే దీనికైతే డ్రిప్ ఉంది కాబట్టి డైరెక్ట్గా డ్రిప్లోకి ఎక్కించేయచ్చు. డ్రిప్ లేని వాళ్ళు ఏం చేయాలంటే గన్ పంప్ నార్జోల్ మూత తీసేసి బుడాల కాడ పెట్టాలన్నమాట. ఇంకా లేకపోతే మన బాటిల్తో బొక్క పెట్టిపోయడం కూడా ఇంకా మంచి పద్ధతి.
సో ఈ విధంగా చేస్తే ఈ చెట్టు చనిపోవడం అనేది జరగదు. కాబట్టి ఇలాంటి తెగుల మందులను వాడి ఇలా జాలేసేదాన్ని కానీ ఇలాంటి వాటిని అరికట్టవచ్చు అనమాట. అలాగే దీనికి ఇంకోటి ఏంటంటే ట్రైకోడర్మ్ అలాగే సుడోమోనస్ ఇవి కూడా వాడచ్చు. ఇవి కూడా మంచి కెమికల్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి అలాగే సుడోమోనస్ బ్యాసిల్లస్ ఇది వాడి ఇలాంటి దాన్ని అరికట్టవచ్చు. ఇది ట్రైకోడర్మస్ విరిడి అలాగే సుడోమోనస్ బ్యాసిల్లస్ మెయిన్గా ఇటువంటి వాటికి ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు. సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రైకోడర్మా అలాగే సుడోమోనస్ బ్యాసిల్లస్ వాడుకోవడం అనేది చాలా మంచిది. సో ఇది ఇవాల్టి విషయం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.